షో ప్రివ్యూస్ చూడాలనుకుంటున్నారా? లేటెస్ట్ ఎపిసోడ్ చూడాలనుకుంటున్నారా? స్టార్ ఇంటర్వ్యూస్ చూడాలనుకుంటున్నారా? మరెన్నో మీకోసం వెంటనే ZEE5 యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఏంటి ప్రేమ, చెక్ ఇవ్వడానికి వెళ్ళలేదా? ఈ చెక్ వద్దు ప్రణయ్, తీసుకో. అలాగే తీసుకుంటాను. నువ్వు నాకు మాట ఇవ్వు. ఏంటది? నువ్వు ఎక్కడ పడితే అక్కడ పాటలు పాడటం మానేస్తానని నాకు మాట ఇవ్వు. ఏంటి ప్రణయ్, వెళ్ళలేదా? అక్కడ ప్రేమ పాట పాడలేదా? ఏం ప్రేమ, నువ్వు పాడేవా? నీకోసం తెచ్చిన జ్యువెలరీ. నా దగ్గర లేని జ్యువెలరీ నా ప్రణయ్. పోనీ నీకేం కావాలో అడుగు. ఏమడిగినా ఇస్తావుగా. నువ్వు అడిగితే కాదంటానా? నిజంగా నీకు నేను కోరిన బహుమతి ఇవ్వాలనుంటే బంగారాన్ని నాకు దత్తతిస్తానని మాటివ్వు. అక్కా, తేను రామ్మా, నీకోసమే ఎదురు చూస్తున్నా. పండు ఎక్కడమ్మా? వాడు ఇప్పటిదాకా నీకోసమే చూశాడమ్మా. ఇప్పుడే బయటికెళ్ళాడనుకుంటా. అదేంటి, వాడికి రాఖీ కడదామని వస్తే బయటికి వెళ్ళాడు? ఏమో, మాకు మాత్రం ఏం తెలుసు. అవునా, వాడి కోసమని వాడికి ఇష్టమైన స్వీట్స్ తీసుకొచ్చాను. పర్వాలేదులే, అన్ని నేను తినేస్తాను లెక్క. అదేం కుదరదు, వాడు లేడు కాబట్టి బయట ఎవరికైనా ఇచ్చేస్తానులేమ్మా. అక్క అక్క అక్క, నేను ఇక్కడే ఉన్నా. నువ్విక్కడే ఉన్నావని నాకు తెలుసులేరా. అవును, అక్క కోసం ఏం తెచ్చావు? వాడు నీకోసం పెద్ద బహుమతి తెచ్చాడమ్మా. ఏంటమ్మా అది? అమ్మా చెప్పకు, నాకు రాఖీ కట్టక్క, నేనే ఇస్తాను. మ్, తినాలి తినాలి తినేయాలి తినేయాలి. అక్క, నువ్వు ఒకసారి కళ్ళు మూసుకో. ఎందుకురా? కళ్ళు మూసుకోమని చెప్తున్నాను కదక్క. సరే.
అక్క. ఏంట్రా ఇది? చాలా చిన్న గిఫ్ట్. చిన్నది పెద్దది అనేమి ఉండదు. బహుమతి అన్నాక ఏదైనా బహుమతే. మేడం, కొరియర్. ఎవరికి? శివాగ్ని అంటే మీరేనా అండి? మ్, డాక్యుమెంట్స్ రెడీ చేశాను. నా వైపు లీగల్ ప్రొసీజర్స్ అంతా పూర్తయినట్టే. వెంటనే దత్తతకు ఏర్పాట్లు చేసుకుంటే ఆస్తి ఎక్కడికి పోదు, అంతా మీదే. అంటే శివాగ్ని పాపని దత్తత తీసుకోవాలనుకోవడానికి కారణం ఆస్తి కోసమా? ఈ ఫోటో చూడమ్మా. నువ్వు సరేనంటే వెంటనే వీళ్ళని రమ్మని కబురు పెడతానమ్మా. ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? ఈ సంబంధం చేసుకోవడం నీకు ఇష్టం లేదా? ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసే వాళ్ళు ఏమంటారులేవయ్యా నీ కూతురికి? ఇదేమన్నా చిన్న కూతురు అనుకుంటున్నావేంటయ్యా? నువ్వు ఎవరిని తెచ్చి తాళి కట్టించుకోమంటే తలుంచి కట్టించుకోవడానికి? గొప్ప తలంచుకుందిలేవే నీ కూతురు. ఇదిగో అమ్మా ఆ అబ్బాయి ఫోటో. తీసుకో అమ్మా. ఏంటి ఇది? ఎందుకు ఎంత పని చేశావు? ఏంటమ్మా, ఏం చెప్పాలనుకుంటున్నావు? తను మాట్లాడలేదు మేడం. నీ ప్రేమ కోసం నువ్వే ఆత్మహత్య చేసుకున్నావని నువ్వు రాసిన ఈ లెటరే అందుకు సాక్ష్యం. ఈ వంశానికి వారసుడు క్రిష్. పక్కన నా మనవరాలుండాలి. తను తప్ప నీలాంటి గుమాస్తా కూతుర్ని ఎలా ఉంచుతాననుకుంటున్నావే? మీ నాన్నని కిడ్నాప్ నుంచి తప్పించాను అనుకున్నావు కదా, నీ కాబోయే భార్యని కిడ్నాప్ చేస్తున్నావు. నానా, నువ్వు దొరకట్లేదని నీ కాబోయే కోడల్ని కిడ్నాప్ చేస్తాము అంటున్నారు. తులసిని కిడ్నాప్ చేశాం. తులసి కావాలంటే మీ నాన్నని వదులుకోవాలి. నీకోసం ఒక గిఫ్ట్ తీసుకొచ్చాను, చూడు. ఏంటిది? చూపిస్తాను కదా. సూర్య, విన్నావుగా? ముసుగు తన్ని పడుకో. ఆహా అనుకో, తెల్లారుతుంది అంతే. ఏంటి, నీలో నువ్వు నవ్వుకోవడాలైపోయాయి? ఇప్పుడు నీలో నువ్వు మాట్లాడుకోవడం కూడా మొదలుపెట్టావా? ఏంటి కథ? ఏం లేదు ప్రమీల. ఖాళీ చేయించురా, ఇప్పుడు ఖాళీ చేయించు చూస్తాను. అది కాదండి. ఏంటి ఏంటి కాదు, ఏంటి?
ఎవతిరా ఇది? నా కొడుకు కాలరే పట్టుకుంటుందా?